నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. మన్మోహన్ సింగ్ ఈ పేరు తెలియని వాడు ప్రపంచంలో కానీ లేకపోతే దేశంలో కానీ ఎవరు ఉండరు. ఈయన నిన్న రాత్రి మాత్రం 11:35 ఈయనైతే కన్నుమూయడం జరిగింది. సుమారు 91 సంవత్సరాలు అయితే ఈయనైతే జయప్రదంగా ఆయన వయసు అయితే గడపడం జరిగింది. అదేవిధంగా ఈ 91 ఏళ్ల వయసులో కూడా ఎన్నో చూడవలసిన అత్యున్నత పదవులు కావచ్చు, అత్యున్నత స్థాయిలు కావచ్చు, అన్నీ కూడా ఆయన చూడటం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఈయన అంటే ప్రధానమంత్రి కాకముందు ఆర్థిక మంత్రి చేశారు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు, అదేవిధంగా కొన్ని మంత్రి పదవులు కూడా ఆయన అలంకరించారు. ఆ మంత్రి పదవులకు కూడా ఎన్నో అలంకారాలు వచ్చేలాగా ఆయన అయితే పనులు చేయడం జరిగింది. సో ఆయనకి అప్పట్లోనే ఎంతో మంచి పేరు ఉండేది. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వెంటనే మన్మోహన్ సింగ్ గారికి అయితే పదవి అయితే అప్పచెప్పడం జరిగింది. పదవి అప్పచెప్పిన తర్వాత సుమారు సుదీర్ఘకాలంగా పనిచేసిన ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళలో కూడా ఒకడైన వ్యక్తి మన్మోహన్ సింగ్. 10 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించేటప్పుడు ఆ సమయంలో మొత్తం భారతదేశం మొత్తం ఒక కరువు కాలంగా నడిచే వ్యవస్థది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆ బడ్జెట్ అంటే ఆ దేశ బడ్జెట్ కేవలం 300 కోట్లే అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. కేవలం 15 రోజుల పాటే గవర్నమెంట్ నడపగలం, తర్వాత 15 రోజుల పాటు పస్తులు అయితే ఉంచగలం అన్నట్టుగా అయితే అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్లో అయితే ఈ విధంగా కరువు కాలం అయితే నడిచింది. ఆ పివి నరసింహారావు గవర్నమెంట్లోని మన్మోహన్ సింగ్ ఒక మంచి ఆలోచనతో అంటే బంగారం మొత్తాన్ని వేరే దగ్గర తాకట్టు పెట్టి ఆ బంగారం ద్వారా వచ్చిన 300 కోట్ల రూపాయలని ఎక్కడైతే మనకి దుబాయ్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే ముడి చమురు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చి మరలా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఈ చమురు అన్ని అందజేశారు. అదేవిధంగా అప్పటి నుంచి కూడా రెవెన్యూ బాగా పెరిగింది. ఈ రెవెన్యూ వచ్చిన తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా డెవలప్ అయింది. సో ఎంత పివి నరసింహారావు గారి హయాంలో ఈయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించినప్పటి నుంచి కూడా ఈయన మెలకువలు కూడా సో అప్పట్లో అందరూ గౌరవించారు. అదేవిధంగా ఆయన అప్పుడు శభాష్ అని కూడా పివి నరసింహారావు గారు అన్నారు. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా ఆయన శభాష్ అన్నట్టుగా అప్పట్లోనే సో ఆయన అయితే అన్నారు. సో దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన ఆర్బీఐ గవర్నర్గా చేశారు. తర్వాత మనం అందరం చెప్పుకోవచ్చు, ఈయన స్వస్థలం వచ్చేసరికి పాకిస్తాన్, అంటే ఇప్పుడు పంజాబు దాని పాకిస్తాన్ కింద నిలిపేది ఇప్పుడు. సో ఆయన స్వస్థలం పాకిస్తాన్ అయినా సరే భారతదేశం కోసం తనదైన శైలిలో, తనదైన రూపుతో, తనదైన మాటతో, తనదైన వాక్చాతుర్యంతో సో ఆయన రాజ్యసభలో కూడా ఆయన మాటలు అయితే గలమైతే వినిపించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ అంటే దేశం మొత్తానికి ఖచ్చితంగా తెలిసే పేరు ఏముందంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీఐ వ్యవస్థ కానీ లేకపోతే సిబిఐ వ్యవస్థ కానీ, అదేవిధంగా కరువు పని చట్టం కానీ, లేకపోతే అప్పట్లోనే సుమారు 9 లక్షల కోట్ల రూపాయల ఏదైతే రైతు రుణమాఫీ పథకాలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఆయన్ని తెచ్చివేయడం జరిగింది. సో అంత పేరు వచ్చిన వ్యక్తి అంటే ఇప్పటివరకు చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. సో ఇంతమంది ప్రధానమంత్రుల్లో కూడా ఇంత మంచి పేరు ఎవరికైనా వచ్చిందంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి అంత మంచి పేరు వచ్చింది అప్పట్లో. ఎందుకంటే అప్పుడు రైతులకి అండగా నిలబడిన ఎవడైనా నాయకుడు ఉన్నాడనంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 7 లక్షల కోట్ల పైగా రైతు రుణమాఫీ చేయగానే అప్పుడు రైతులకి ఆయన దేవుడు అయిపోయాడు మన్మోహన్ సింగ్. సో దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన వయసురీత్యా తగ్గి వచ్చడంతో ఆయనకి కొంచెం ఆరోగ్య పరిస్థితులు అయితే ఆయనకి చాలా ఎక్కువగా అయ్యాయి. తర్వాత ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ రాజ్యసభ ఎంపీగా పోటీ చేసి ఆయన మళ్ళీ అయితే రాజ్యసభకి అయితే ఎన్నికైతే అవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకోవచ్చు ఆయన ఆస్తులు అంటే ఈయన సుదీర్ఘకాలంగా ఈయన మంత్రి పదవి అలంకరించారు, ఆర్థిక మంత్రి పదవి అలంకరించారు, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు, అదేవిధంగా ప్రధానమంత్రిగా చేశారు. అంటే అన్ని అత్యున్నత పదస్థాయిలన్నీ స్వీకరించి ఈయనైతే అంటే కొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి. సో అవన్నీ పురస్కారాలు తీసుకున్న తర్వాత ఈయన ఆస్తులు ఎంత తెలుసా మీకు? ఈయన ఆస్తులు కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. ఒక ప్రధానమంత్రిగా చేశాడు, ఒక ఆర్థిక మంత్రిగా చేశాడు, ఒక ఆర్బీఐ గవర్నర్గా చేశాడు, అదేవిధంగా కొన్ని కొత్త చట్టాలు మొత్తం రూపొందించిన వ్యక్తి ఆస్తులు కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఢిల్లీలో ఒక ఫ్లాట్ ఉంది, పంజాబ్లో ఒక ఫ్లాట్ ఉందంట, అదేవిధంగా ఒక మారుతి 800 షిఫ్ట్ కార్ అయితే ఉంటుందంట. అంటే ఈయన ఆస్తులు మాత్రం కేవలం ఇవే. అది కూడా ఏంటి, ఎప్పుడో కొన్న ఆస్తులు ఇప్పటికీ మెల్లమెల్లగా ఆస్తుల విలువ పెరిగి అవి డెవలప్ అయిన ఆస్తుల రేట్ల విలువే 14 కోట్ల రూపాయలు. అంటే ఈ సుదీర్ఘకాలంగా ఇన్ని పదవులు అలంకరించిన ఒక వ్యక్తికి కేవలం 14 కోట్ల రూపాయల ఆస్తి అయితే మాత్రం ఉండడం అనేది చాలా గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసుకోవచ్చు, చాలామంది చిన్న జడ్పీటీ స్థాయి వ్యక్తులు సుమారు 100 కోట్లు జేబులు వేసుకొని వస్తున్నారు. సో అలాంటిది ఒక ప్రధానమంత్రి స్థాయి నాయకుడు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఆయన ఆస్తులు కేవలం 14 కోట్ల రూపాయలు. అంటే ఇది చాలా నమ్మదగిన విషయం. అంటే
అప్పట్లో ఆయన అంత మంచి పేరు, ఖచ్చితంగా రైతులకు ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా కొత్త కొత్త చట్టాలు రూపొందించాలి. కరువు పని, అప్పట్లో కరువు ఎంత ఉండేదో ఆ కరువు పని మొత్తాన్ని ఒక్క కాలంలో సుదీర్ఘ కాలంగా లేకుండా ఒక్కసారిగా తీసేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 108 రోజుల పని ఒక రైతులు కల్పించాలి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక అందాలి అన్నట్టుగా కరువు పని అయితే పెట్టారు. దాని తర్వాత రైతు రుణమాఫీ కానీ, ఆర్టీఐ చట్టం కానీ, లేకపోతే సిబిఐ కానీ, ఇవన్నీ కూడా తెచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. సో మెల్లమెల్లగా ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం వయసు డౌన్ అయిపోయింది. సో ప్రస్తుతం అయితే ఆయనకి 91 సంవత్సరాలు నిండాయి. సో దీని తర్వాత నిన్న నైట్ ఒక హాస్పిటల్ అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆయన అయితే చివరిసారిగా కన్నుమూయడం జరిగింది. చివరిసారిగా కన్ను మూసినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పాడు, దేశం మంచిగా ఉండాలి, ఖచ్చితంగా మరలా మనందరం ఆ దేశంలో అంటే ప్రజలకి సహాయం చేయాలి ఎప్పుడు అని ఆయన చనిపోయినప్పుడు కూడా ఈ మాటలు చెప్పారంట. సో ఆయన ఎంత గొప్ప మనసో, ఆయన ఎంత గొప్ప మానవతావాదో మనం చూసుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే ఇలాంటి నాయకులు మళ్ళీ పుట్టాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో ఖచ్చితంగా మనందరం ఓం శాంతి అయితే మన్మోహన్ సింగ్ గారికి అయితే చెప్తాం.